అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్జీ మీడియా. నేను మీ శ్రీను. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టిన శ్రీశక్తి అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. మనం ప్రస్తుతానికి అనకాపల్లి డిపోలో ఉన్నాం. ఈరోజు సాయంత్రం ఇక్కడ 5 గంటల నుంచి హోమ్ మినిస్టర్ అనిత గారి చేతుల మీదుగా మొదటి ఫ్రీ బస్సు 0 టికెట్ కొట్టడం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం జరుగుతుంది. అయితే ఈ మహిళలు ముఖ్యంగా 5 రకాల బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆ బస్సులు ఏంటంటే మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, మెట్రో పల్లె వెలుగు, సిటీ బస్సు. ఈ 5 రకాల బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఫ్రీగా ప్రయాణం చేయాలంటే వాళ్ళకి కావాల్సిన గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు కానీ, లేదంటే రేషన్ కార్డు కానీ, లేదంటే ఏవైనా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ పొందిన ఏ కార్డు లేని పర్లేదు అవి చూపిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ప్రయాణం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓన్లీ జిల్లా వరకు పరిమితం కాకుండా స్టేట్ మొత్తం ఎక్కడికైనా ఈ 5 రకాల బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. ఈ 5 రకాల బస్సుల్లో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇందాక చెప్పినట్లుగానే ఎక్స్ప్రెస్లో కావచ్చు, మెట్రో ఎక్స్ప్రెస్లో కావచ్చు, ఎక్కడికైనా స్టేట్ మొత్తం మీరు ప్రయాణం చేయొచ్చు. సిటీ బస్సు మనం చూస్తా ఉన్నాం. ఇది సిటీ బస్సు. దీనిలో ఏంటంటే సిటీ పరిధిలో మాత్రమే ఇది తిరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభించబడుతుంది. అలాగే రిమైనింగ్ ఉన్న బస్సులు కూడా ఏంటి అనేది మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. ఈ ఫ్రీ బస్సులో భాగంగా ఇది చూస్తే మెట్రో ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసరికి విశాఖపట్నం నుంచి అనకాపల్లి వెళ్తుంది. ఇది ఎక్స్ప్రెస్ తర్వాత మెట్రో ఎక్స్ప్రెస్. దీనిలో కూడా స్త్రీలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ 0 టికెట్ అంటే ఏంటి, అసలు ఏ విధంగా ఉంటుంది అనేది మనం కండక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు 0 టికెట్ అంటే ఏంటండి? 0 టికెట్ అంటే శ్రీశక్తి అనే ఈ ప్రభుత్వం ఇచ్చిన రాయితీ. అనకాపల్లి నుంచి విశాఖపట్నం 55 రూపీస్ ఫెయిర్ ఉందంటే దాని మీద ఫెయిర్ ప్లస్ కింద శ్రీశక్తి రాయితీ కింద 0 అని చూపించి ప్రభుత్వం దానికి ఆర్టీసీకి రియంబర్స్మెంట్ ఇస్తుంది. పల్లె వెలుగులో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి పల్లె వెలుగు, 2 అల్ట్రా పల్లె వెలుగు. నెక్స్ట్ సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీస్. ఇవి ఎక్కడైనా స్టేట్ మొత్తం ఎక్కడైనా ఎక్కొచ్చు. స్త్రీలకు ఫ్రీగా తీసుకువెళ్తారు బస్సులో. ఇప్పుడు స్త్రీలకు ఏదైతే ఉచిత ప్రయాణం ఉందో ఇప్పుడు దీనివల్ల స్త్రీలు ప్రయాణించే పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉండొచ్చు. దీనివల్ల మీకంటే ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా? మాకంటూ ఇబ్బంది అంటే ఇప్పుడు చేసిన డ్యూటీ కంటే ఎక్స్ట్రా డ్యూటీ అంటే వాళ్ళు ఎక్కువ మంది ఎక్కి దిగడం వల్ల రైట్ టైంలో వెళ్ళవలసింది లేట్గా వెళ్తుంది. అంటే అనకాపల్లి నుంచి వైజాగ్ 1 అవర్ 30 మినిట్స్ అనుకోండి, 2 అవర్స్ పడుతుంది. అంటే వాళ్ళు ఎక్కి దిగి వాళ్ళు జాగ్రత్తగా దింపడం, ఎక్కినప్పుడు చాలాసేపు దిగినప్పుడు టైం పడుతుంది కదా, దానివల్ల కొద్దిగా టైమింగ్స్ లేట్ అవుతుంది బస్సుకి. దానివల్ల బస్సులు కలిసిపోవడం అలా జరుగుతుంటుంది. ఈ బస్సు రాలేదు, టైంకి రాలేదు అంటారు. ఈ ట్రాఫిక్ జామ్, ఈ జనాలు ఎక్కి దిగడం వల్లే లేట్ అవుతుంది, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఏవైతే 5 బస్సులు చెప్పామో వాటిలో ముఖ్యంగా కావాల్సింది పల్లె వెలుగు బస్సు. ఈ అనకాపల్లి నుంచి ఈ రూరల్ ఏరియాలో ఎక్కువ శాతం ఈ బస్సులో ఎక్కువ ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అనకాపల్లి నుంచి ఈ సరౌండింగ్ ఎక్కడైనా నర్సీపట్నం కావచ్చు, చోడవరం కావచ్చు, మాకరపాలెం, ఇలా సరౌండింగ్ ఎక్కువ శాతం ప్రయాణం చేసే ప్రయాణికుల పర్సంటేజ్ అయితే పల్లె వెలుగులో ఎక్కువ మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ పల్లె వెలుగు ప్రతి గ్రామంలోనే వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం పెట్టినటువంటి ఈ ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా ఈరోజు మనతో మాట్లాడడానికి మహిళలు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు ఉచిత బస్సు పెట్టడం వల్ల? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాగా మహిళలు అందరికీ ఉచితంగా ఇవ్వడం వల్ల పెద్దవాళ్ళకి అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మంచిదే, లేడీస్కి బస్ ఫ్రీ ఉంటే ఉపయోగమే. ఎక్కడికి వెళ్తున్నాం మేడం? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఎలమంచిలో వెళ్తున్నాను. అనకాపల్లి నుంచి ఎలమంచిలో వెళ్తున్నాను. కోరంపాలెం నుంచి వచ్చి సిటీ బస్సు ప్లస్ పల్లె వెలుగు 2 చూసుకుంటాం. ఇద్దరు ఎక్కామంటే. శ్రీశక్తి పేరుతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ రోజు నుంచి ఉచిత ఫ్రీ బస్సు స్టార్ట్ అవుతుంది. దీనికోసం అనకాపల్లి డిప్యూటీఓ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, అసలు ఎన్ని బస్సులు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అసలు ఏంటి ఒకసారి చెప్పండి.
మొత్తం మన జిల్లా పరిధిలో అండి 183 సర్వీసులు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఫస్ట్ టికెట్ ఇష్యూ అనేది మన రాష్ట్ర హోంశాఖ మంత్రి గారి చేతుల మీదుగా అనకాపల్లి డిపోలో 0 ఫేర్ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మన ఎక్స్ప్రెస్ సర్వీసులు పెట్టాము. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, అల్ట్రా పల్లె వెలుగు, అదేవిధంగా మన మెట్రో ఎక్స్ప్రెస్ కూడా పెట్టడం జరిగింది. ఈ టికెట్స్ ఇప్పుడు మమ్మల్ని మహిళలు ఎక్కాలంటే వాళ్ళకి కావాల్సిన గుర్తింపు కానీ లేదు మేడం? ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు అని ఏ ధృవీకరణ పత్రము స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇష్యూ చేసినటువంటి ఆధార్ కార్డే అవసరం లేదు. ఏ ధృవీకరణ పత్రం చూపించినా అలౌ చేస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.